మ్మ్. ఆ మీరెప్పుడైనా హైవే మీద ఒక 120 స్పీడ్తో వెళుతున్నప్పుడు సడన్గా బ్రేక్స్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో ఊహించారా? అమ్మో! అది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. తలచుకుంటేనే భయమేస్తోంది. అవును గదా. సాఫ్ట్వేర్ ప్రపంచంలో కూడా సరిగ్గా ఇలాంటి భయంకరమైన క్రాష్లు జరుగుతుంటాయి. అంటే కోడ్ రాసేటప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ లైవ్లోకి వెళ్ళాక ఒక్కసారిగా సిస్టమ్ ఆగిపోతుంది. నిజమే. ఒక అప్లికేషన్ వాడుతున్నప్పుడు అది మధ్యలో ఆగిపోవడం కంటే చికాకు తెప్పించేది మరొకటి లేదు. కరెక్ట్. అయితే ఈరోజు మన లోతైన విశ్లేషణలో పైథాన్ డెవలపర్లు అప్లికేషన్ అకస్మాత్తుగా క్రాష్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడతారో తెలుసుకుందాం. అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. బేసిక్ గైడ్స్ ఆధారంగా దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కోడ్ ఎందుకు క్రాష్ అవుతుందంటారు? హ్మ్. ముఖ్యంగా 2 రకాల ఎర్రర్స్ వల్ల జరుగుతుంది. మొదటిది సింటాక్స్ ఎర్రర్స్. అంటే ఇవి మనం రాసే కోడింగ్ గ్రామర్లో తప్పులు చేయడం వల్ల వస్తాయి. ఓ, అంటే బ్రాకెట్స్ మర్చిపోవటము, స్పెల్లింగ్ తప్పులు రాయటం లాంటివి కదా? అవును. సరిగ్గా చెప్పారు. అవి ఈజీగానే పట్టుకోవచ్చు. కానీ రెండో రకం రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి. అవే కొంచెం డేంజర్. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే అంతా కరెక్ట్గా రాసినా? వాడుతున్నప్పుడు వచ్చే సమస్యలే. ఎగ్జాక్ట్‌గా. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఎదురయ్యే ఊహించని అడ్డంకులివి. వీటినే ఎక్సెప్షన్స్ అని కూడా అంటారు. ఓహో, అంటే ఉదాహరణకి ఏవైనా చెప్పగలరా? హ్మ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 10 అనే నంబర్ని 0తో భాగించడానికి ప్రయత్నిస్తే పైథాన్ వెంటనే జీరో డివిజన్ ఎర్రర్ అనే ఎక్సెప్షన్ను త్రో చేస్తుంది. ఆహా, అంటే అక్కడ ప్రోగ్రామ్కి ఏం చెయ్యాలో అర్థం కాక క్రాష్ అవుతుందన్నమాట. క్రాష్ అవుతుంది అనడం కంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఎక్సెప్షన్ రావడం అంటే ప్రోగ్రామ్ నాశనమైపోవడం కాదు. అది కేవలం ఒక అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఆగిపోయిందని అర్థం. ఓకే, అర్థమైంది. అంటే ఆ అసాధ్యమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మనం ముందే చెప్పాలన్నమాట. ఇక్కడే మనకు ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్ మరియు ఫైనలీ బ్లాక్స్ ఉపయోగపడతాయి కదా? అవును, ఇవే సేఫ్టీ నెట్స్. ముందుగా మనం రిస్క్ ఉన్న కోడ్ను ట్రై బ్లాక్లో పెడతాం. పైథాన్ చాలా స్మార్ట్ కాబట్టి ఆ, ట్రై బ్లాక్లో కోడ్ రన్ అవుతున్నప్పుడు ఏ చిన్న రూల్ బ్రేక్ అయినా ఆ మిల్లీ సెకండ్లోనే ఎగ్జిక్యూషన్ను ఆపేస్తుంది. అంటే కింద పడిపోతున్న ప్రోగ్రామ్ను ఒక వలలాగా పట్టుకుంటుందన్నమాట. కరెక్ట్. పట్టుకొని వెంటనే దాన్ని ఎక్సెప్ట్ బ్లాక్కి హ్యాండోవర్ చేస్తోంది. ఉదాహరణకు నంబర్ ఇవ్వాల్సిన చోట అక్షరాలు ఇస్తే వచ్చే వాల్యూ ఎర్రర్ లాంటి వాటిని ఈ ఎక్సెప్ట్ బ్లాక్ క్యాచ్ చేసి హ్యాండిల్ చేస్తోంది. మరి ఒకవేళ అసలు ఎర్రరే రాకపోతే ఏం జరుగుతుంది? ఎర్రర్ రాకపోతే ఎల్స్ బ్లాక్ రన్ అవుతుంది. ఇక ఫైనలీ బ్లాక్ అనేది ఎర్రర్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా రన్ అవుతుంది. ఈ ఫైనలీ బ్లాక్ ఎందుకు వాడతామంటారు? మ్మ్. ఈ నెట్వర్క్ కనెక్షన్స్ క్లోజ్ చేయడం లేదా ఫైల్స్ సేవ్ చేసి క్లోజ్ చేయడం లాంటి క్లీనప్ పనులకు ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బాగానే ఉంది. కానీ నాకొక చిన్న డౌట్. వేర్వేరు ఎర్రర్స్ కోసం వేర్వేరుగా ఎక్సెప్ట్ బ్లాక్స్ ఎందుకు రాయాలి? కోడ్ సింపుల్గా ఉండటానికి, ఎలాంటి ఎర్రర్ వచ్చినా క్యాచ్ చేయడానికి ఒక సాధారణ ఎక్సెప్ట్ వాడేస్తే సరిపోతుంది కదా? చూడ్డానికి అది చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ డెవలపర్స్ దృష్టిలో అది చాలా ప్రమాదకరమైన ప్రాక్టీస్. అవునా? ఎందుకలా? ఎందుకంటే అన్ని ఎర్రర్స్ని ఒకే ఎక్సెప్ట్ బ్లాక్తో క్యాచ్ చేస్తే అసలు ప్రోగ్రాంలో ఏ బగ్స్ ఉన్నాయో బయటకు తెలియకుండా దాగిపోతాయి. ఇది ఎలా ఉంటుందంటే కారు డాష్బోర్డ్లో చెక్ ఇంజిన్ వార్నింగ్ లైట్ వెలిగితే ఇంజిన్ రిపేర్ చేయకుండా ఆ లైట్ కనిపించకుండా ఒక ప్లాస్టర్ వేసి దాచేసినట్లుంటుంది. ఆహా, ఈ డాష్బోర్డ్ ప్లాస్టర్ ఉదాహరణ మాత్రం భలే సరిపోయింది. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా బ్లైండ్గా ఇగ్నోర్ చేసినట్టు అన్నమాట. అవును, అందుకే ఎప్పుడూ నిర్దిష్టమైన అంటే స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ మాత్రమే వాడాలి. అప్పుడే ఏ సమస్య ఎక్కడుందో ఖచ్చితంగా తెలుస్తుంది. పర్ఫెక్ట్. అయితే ఎక్సెప్షన్స్ అంటే కేవలం ఎర్రర్స్ మాత్రమే కాదు, మనం కావాలనే వాటిని క్రియేట్ చేయొచ్చనే విషయం ఒక ఏటీఎం కాన్సెప్ట్ చూసినప్పుడు నాకు అర్థమైంది అవును, ఏటీఎం విత్డ్రాల్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. కదా. ఇప్పుడు ఒక ఖాతాలో 5,000 రూపాయలుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా ఆపుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటారు? ఇలాంటి సందర్భాల్లో డెవలపర్లు రైజ్ అనే కీవర్డ్ ఉపయోగించి కావాలనే ఒక వాల్యూ ఎర్రర్ని క్రియేట్ చేస్తారు. ఓ, అంటే ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఆపి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని యూజర్కు స్పష్టంగా చూపిస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వలేదు, యూజర్ను ఒక తప్పు చేయకుండా ఆపింది అంతే. వావ్. అంటే ఎక్సెప్షన్స్ కేవలం పొరపాట్లను లేదా బగ్స్ని క్యాచ్ చేయడానికే కాదు, సిస్టమ్ రూల్స్ని పకడ్బందీగా అమలు చేయడానికి కూడా వాడతారన్నమాట. ఒక డెవలపర్కు ఇది చాలా పవర్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా.
ఈ ఎక్సెప్షన్స్ను సరిగ్గా హ్యాండిల్ చేయడం వల్లే యూజర్లకు అతుకులు లేని స్మూత్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. నిజమే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దీని ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ విధానం కూడా పూర్తిగా మారుతోంది. ఉదాహరణకు నరేష్ ఐటీ లాంటి సంస్థల కరికులం గమనిస్తే కేవలం కోడ్ రాయడం మాత్రమే నేర్పించట్లేదు. ఓ, మరి ఎలాంటివి నేర్పిస్తున్నారు? రియల్ టైంలో ఇలాంటి ఎక్సెప్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రోగ్రామ్ను క్రాష్ అవ్వకుండా ఎలా సేఫ్గా ఉంచాలి అనే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రేట్. సో ఈరోజు మనం హైవే మీద బ్రేకులు ఫెయిల్ అయ్యే ఉదాహరణతో మొదలుపెట్టాం. డెవలపర్లు ముందే ఆ సమస్యలను పసిగట్టి అడ్డుకట్టవేయడం ఎంత అవసరమో మాట్లాడుకున్నాం. అవును, పైథాన్ దాన్ని ఎలా సులభతరం చేసిందో కూడా చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే ఇక్కడే నాకొక ఆసక్తికరమైన ఆలోచన వస్తుంది. మనం ట్రై ఎక్సెప్ట్ వాడి ఎర్రర్స్ను మాన్యువల్గా క్యాచ్ చేస్తున్నాం సరే, మరి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కోడ్ తనలోని తప్పులను మనుషుల ప్రమేయం లేకుండా ఎప్పటికప్పుడు తనంతట తానే సరిదిద్దుకునే స్థాయికి చేరుకుంటుందా? ఓ, సెల్ఫ్ హీలింగ్ కోడ్ అంటారు దాన్ని. అవును, అదే. ఒక సెల్ఫ్ హీలింగ్ కోడ్ రాబోయే రోజుల్లో నిజంగా సాధ్యమేనా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.